హలో గైస్, దిస్ ఈజ్ మయూరి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మేమైతే మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. మా అన్నయ్య వాళ్ళ ఇల్లు అంటే ఇదే మందిరము. వాళ్ళు 1 year బ్యాక్ ఇద్దరు తమ్ముళ్ళు ఒక అన్నయ్య గోదావరి నదిలో పడి చనిపోవడం జరిగింది. వాళ్ళకు గుర్తుగా ఈ మందిరము 3 విగ్రహాలు పెట్టించుకోవడం జరిగింది. నేను మా డాడీ మమ్మీ అయితే వచ్చి ఇవాళ ఇక్కడ దీపం పెట్టాలని అనుకున్నాము. మమ్మీ డాడీ అన్నయ్య వాళ్ళ విగ్రహాలను కడిగి శుభ్రం చేస్తున్నారు. వాళ్ళు మాతోనే జీవించలేకపోయినా వాళ్ళు మాతోనే ఉన్నారు అని మేము ఫీల్ అవుతాము. వాళ్ళే మాకు దేవళ్ళలాగా ఫీల్ అయ్యి మేమేం చేసుకున్నా వాళ్ళతోనే స్టార్ట్ చేసుకుంటాము. ఇవైతే వాళ్ళ శిలాపలకాలు. 3కి 3 చేయించాము. ఇది అయితే చిన్న తమ్ముని శిలాపలకం, అటు 2 ఇంకో తమ్ముడు మా అన్నయ్య శిలాపలకం. కడిగి పూలు పెట్టి బొట్లు పెట్టి అయితే చేశారన్నమాట. ఇవైతే శిలాపలకాలు డబుల్ సైడ్స్ అని చెప్పాను కదా, ఇది బయట సైడ్ అన్నమాట. ఇది రోడ్ సైడ్ నుంచి వ్యూ వాళ్ళ మందిరము. మమ్మీ డాడీ అయితే వాళ్ళకి ఇష్టం వచ్చినవన్నీ వంటకాలు చేసుకొని రావడం జరిగింది. మమ్మ అయితే ఎంతో ప్రేమతో పిండి వంటకాలు కూడా చేసింది. ఇద్దరు కలిసి వాళ్ళ కోసము వడ్డించడానికి అయితే తయారు చేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, వాళ్ళ కోసం తీసుకొచ్చిన పదార్థాలన్నీ వాళ్ళ కోసం ఇష్టమైనవి చేశారని చెప్పాను కదా, అవే వంటకాలన్నీ వాళ్ళకు పెట్టడం అయితే జరిగింది. వాళ్ళ కోసం చికెను, పూరీలు, పకోడా, గారెలు, సేమ్యా, వడ, ఇడ్లీ చేయడం జరిగింది. వాళ్ళకి ఇష్టమైనవన్నీ చేసి తీసుకొచ్చి వాళ్ళకైతే సమర్పించాము. వాళ్ళే మాకు దేవుళ్ళు అని చెప్పాను కదా ఫ్రెండ్స్, వాళ్ళ కోసము ఇవైతే చేయడం జరిగింది. వాళ్ళు తృప్తి పడితేనే మాకు తృప్తి అని ఇలా చేసుకోవడం అయితే జరిగింది. చూడండి ఫ్రెండ్స్, వాళ్ళే మా అన్నయ్య, తమ్ముడు, ఇంకో తమ్ముడు. మమ్మీ డాడీ అయితే చాలా అంటే చాలా ఏడ్చారు. ఇద్దరు చాలా ఏడ్చారు. వాళ్ళు లేకపోతే మేము ఎందుకు అని వాళ్ళు ఇప్పటికీ ఫీల్ అవుతున్నారు. చాలా అంటే చాలా ఏడ్చారు. వాళ్ళని చాలా అంటే చాలా మిస్ అవుతున్నాం. నా సిచ్యువేషన్ ఏంటో మీకు అర్థమైనట్టుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. ఓకే ఫ్రెండ్స్, మరి మా అన్నయ్య వాళ్ళు ఎలా చనిపోయారు, అసలు ఏమైంది, ఎందుకోసం చనిపోయారు అనేది తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్, బాయ్ ఫ్రెండ్స్.